బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కీలక నేతలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రధాన అనుచరులుగా ఉన్న పదర మాజీ జడ్పీటీసీ రాంబాబు నాయక్, సీనియర్ నేత ఎర్ర నరసింహ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ సమన్వయంతో రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ హైదరాబాద్ బయలుదేరి వెళ్లి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జూపల్లి ఎమ్మెల్యే వంశీకృష్ణ బాలాజీ సింగ్ ఠాకూర్తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకున్నారు. పార్టీలో చేరిన నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధి కోసం పార్టీలోకి రావడం శుభపరిణామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ తెలిపారు.